అనసూయ గారు నమస్తే. నేను మీకే సపోర్ట్. శివాజీకి ఎంత ధైర్యం అండి మీ గురించి మాట్లాడడానికి. అసలు తప్పది. ఆడవాళ్ళు ఏదైనా డ్రెస్లు వేసుకుంటారు, ఆయన ఎవరు చెప్పడానికి? మీరు నచ్చినట్టే వేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉన్న అండ్ ఆంధ్రలో ఉన్న ప్రజలందరికీ శివాజీ చెప్పిన మాటలే నచ్చుతుండొచ్చు, కానీ అతను కరెక్ట్ కాదు. నేను మీకు సపోర్ట్. మీరు చెప్పిందే కరెక్ట్. ఆయన కూడా జడ్జ్ చేయడానికి. ప్రతి ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి శివాజీ చెప్పిన మాటలు నచ్చుతుండొచ్చు, కానీ మన ఇద్దరికి నచ్చాయి. ఎందుకనంటే ఆయన కూడా అండి మనకి చెప్పడానికి. మనం ఎట్లుంటే ఆయనకేంది? ఆయన మనకు బట్టలకు పైసలు ఇస్తుండా? కాదు. ఇగో మన సామాన్లు, మా సామాన్ల గురించి మాట్లాడడానికి ఆయన ఎవరు? మేము ఏదైనా వేసుకొని పోతాం. మేము పెన్నే పెట్టుకుంటాం, కత్తే పెట్టుకుంటాం, గన్నే పెట్టుకుంటాం. ఆయన ఎవరు? అది తప్పు. శివాజీ గారు మీరు అనేది తప్పు. మేము అనసూయకే సపోర్ట్ చేస్తాం. మీరెవరండి అట్లా అనడానికి? మీరేమైనా దేశాన్ని బాగు చేస్తారా, ఉద్ధరిస్తారా? వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పోతారు, ఏదైనా డ్రెస్లు వేసుకుంటారు. మీరెవరు? మీకు అట్లా అనే రైట్స్ లేవు. మేము అనసూయకే సపోర్ట్ చేస్తాం. అనసూయ గారు మీరు నచ్చినట్టే ఉండండి. మేము మిమ్మల్నే చూస్తుంటాం, మీ గురించే మాట్లాడుతుంటాం, మీకే సపోర్ట్ ఇస్తాం. అంతే తప్ప శివాజీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయం. మంచి చెప్పేటోళ్ళకి అసలే సపోర్ట్ చేయం. ఇంకొకటి, సొసైటీ ఖరాబ్ అవుతుంది అనడానికి కూడా కారణము ఈ పబ్లికే. వీళ్ళని అసలే పట్టించుకోకండి మీరు. ఎందుకనంటే వీళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇస్తుండ్రా? ఇయ్యరు. మనం నచ్చినట్టు ఉండడానికి శివాజీ ఎవరండి చెప్పడానికి? శివాజీ ఎవరు, బాలాజీ ఎవరు? ఎవరు అవసరం లేదు. మనకు నచ్చినట్టే ఉందాం. ఓకే? సొసైటీ ఖరాబ్ అవుతుంది. ఇట్లాంటి విషయాల గురించి 4 మంచి మాటలు చెప్పేటోళ్ళ గురించి కూడా సపోర్ట్ చేస్తూ వీడియోలు ఎవరు చేయరు, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే సొసైటీ ఇంకా ఖరాబ్ కావాలని. కానీ అయినా అనసూయ గారు నేను మీకే సపోర్ట్. వాళ్ళు మంచి మార్చడానికండి, మనకు అవసరం లేదు. నేను మీకే సపోర్ట్. మళ్ళీ చెప్తున్నా, నేను మీకు మాత్రమే సపోర్ట్. ఎందుకనంటే ఆయన ఇవ్వడండి చెప్పడానికి. నాకేమన్నా పెన్ను కొనుక్కోనికి పైసలు ఇస్తుండా? బట్టలు కొనుక్కోనికి బట్టలు ఇస్తుండా? ఆయన ఎవరు చెప్పడానికి? మంచి ఎవరు చెప్పినా మేము వినం. మాకు నచ్చిందే మేము చేస్తాం. అనసూయ గారు ఆల్ ది బెస్ట్. మీరు రాజకీయంలో నిలబడాలండి. మీరు